పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే. मतलब मुसलमान का मतलब कांग्रेस, కాంగ్రెస్ కా మతలబ్ ముసల్మాన్. నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ ఎదవ. ఏం ఫీల్ ఉండదు మామయ్య. నమస్తే ప్రేక్షకులు, మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు అండి అందరికీ. ప్రేక్షకులు, మళ్ళా ఈరోజు శివరాత్రి. మన శివుడు మనము ఆకారం సాకారంతో అన్నిట్లో పూజ, నిరాకారం, జ్యోతి స్వరూపం, జ్యోతిర్లింగం అన్ని రకాలుగా మనం హిందువులు పూజిస్తాం. కానీ బ్రహ్మకుమారులు ఎలాగైతే ముస్లిమ్స్, క్రిస్టియన్స్ దేవునికి ఆకారం లేదు, విగ్రహారాధన చేయకూడదు అని చెప్తారు కదా, అలాంటి ఒక మతాన్ని తయారు చేసిన దాదా లేఖరాజ్ అరగుండు తాత అనమాట. ఈ అరగుండు తాత ఒక మతాన్ని సృష్టించి హిందూ అమ్మాయిల్ని ట్రాప్ చేయడానికి ఈ మతాన్ని సృష్టించాడు. కానీ ఎందుకంటే మీరు బాగా అర్థం చేసుకోండి, ప్రజలు మన హిందువులు ఆడవాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఐక్య చాలా తక్కువ ఉంటుంది కదా, వాళ్ళని బుట్లో పడేసాడు అన్నమాట దాదా లేఖరాజ్ అనే అరగుండు తాత. సో ఏమిని నిరాకార జ్యోతి స్వరూపుడు పరమాత్ముడు, ఆయన్నే మనం ధ్యానం చేయాలి, ధ్యాన రూపంలో అని ఒక మార్గాన్ని కనిపెట్టి ఈయన మన హిందూ అమ్మాయిలని అందరినీ ఒక ఆశ చూపించి, ప్రలోభాన్ని చూపించి, పవిత్రంగా ఉంటే అంటే ఏంటి, పవిత్రంగా పెళ్లి చేసుకోకూడదు, సెక్స్ చేయకూడదు, ఇదే పవిత్రము అని వాళ్ళ మైండ్ వాష్ చేసి, మీరు పవిత్రంగా ఉండేప్పంటే సత్యయుగంలో, ఇప్పుడు కలియుగం అంతమైపోతుంది, సత్యయుగంలో మీకు మీరు దేవి దేవతలుగా పుడతారు, పవిత్రంగా ఉంటేనే మైండ్ వాష్ చేసి ఇన్ని లక్షల మంది బ్రహ్మకుమారిలో అమ్మాయిలు పెళ్లి చేసుకోకుండా చేసినటువంటి దాదా లేఖరాజ్. మన హిందువులు ఏదైనా దొరుకుతుందంటే ఎవడు ఏం చెప్పినా అది వినేస్తారు అనమాట, వెనుక ముందు ఆలోచించరు. సో అలాగే ఈ బ్రహ్మకుమారి గురించి ఈ మధ్యన నెగిటివ్ టాక్స్ వినపడుతున్నాయి కదా ప్రేక్షకులు. దీనికి ఒక చిన్న అమ్మాయిని కూర్చోబెట్టుకుని మన బ్రహ్మకుమారికి వెళ్ళే ఆంటీకి చిన్న అమ్మాయి వచ్చి సమాధానాలు ప్రశ్నలు అడగాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళే కూర్చోబెట్టుకుని ఆంటీని ఆ అమ్మాయిని కూర్చోబెట్టుకుని ఆ అమ్మాయి అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్తుంది అనమాట. ఎందుకంటే బ్రహ్మకుమారి గొప్పదని వాళ్ళు ప్రజల్లో వెళ్ళగొట్టాలి కదా, ఆ ఉద్దేశంతోనే కూర్చుంది అనమాట. కానీ ఆంటీకి ఒక విషయం తెలియదు అనమాట, ఆ చిన్న అమ్మాయికి ఏ ప్రశ్న అయితే అడగమని చెప్పిందో అదంతే అడుగుతుంది. మా అమ్మాయి ఏమంటుంది, చాలా గొప్పగా చెప్పారంటే, చాలా బాగా చెప్పారంటే, చాలా పాజిటివ్గా చెప్పారంటే అని విమర్శిస్తుంది అనమాట, గొప్పగా అని. మళ్ళీ ఆ అమ్మాయికి తెలియదు అనమాట, వీళ్ళు ఎవరి మతం గురించి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు కదా, అలాగే చెప్పింది అనమాట. కానీ ఆంటీస్ చెప్పే సమాధానంలో ఎన్నో ప్రశ్నలు ఉద్భవం అవుతున్నవి, ఆ అమ్మాయికి తెలియదు ఎలా అడగల ప్రశ్నలు. సో ఎన్నో ప్రశ్నలు ఆంటీ చెప్పే సమాధానంలో ఎన్నో ప్రశ్నలు ఉద్భవం అవుతున్నవి. మళ్ళీ ఆ ప్రశ్నలు ఆ అమ్మాయి తరపున మేము అడదామండి ఈ వీడియోలో. మళ్ళీ మీరు కూడా బాగా గమనించి వినండి ప్రేక్షకులు, మళ్ళీ మీ అభిప్రాయానికి తప్పక కామెంట్లు తెలియజేయండి. మళ్ళీ ఆంటీ ఏమి సమాధానం చెప్తుందో బ్రహ్మకుమారి గురించి విని మనం కొన్ని తరిద్దాం, మనకు కొన్ని ప్రశ్నలు అడదాం, ఆంటీ చెప్తుందో లేదో వేచి చూద్దామండి. సరేనా, వచ్చేయండి ఆంటీ. అనమాట. అలాగే ఇప్పుడు ఓం శాంతికి వెళ్తే ఏ రిలేషన్షిప్ లో ఉన్నా సరే అన్నయ్య, అక్కయ్య అని పిలుచుకుంటూ ఉంటారు. మీరు కూడా అక్కడికి వెళ్ళేసరికి అంకుల్ని అన్నయ్య అని పిలుస్తారా ఏంటి, కొంచెం చెప్పరా ఆంటీ? సో విన్నారు కదా ప్రేక్షకులు, ఆ అమ్మాయి ఏమడిగింది, ఓం శాంతికి వెళితే ఎలాంటి రిలేషన్షిప్ ఇలా ఉన్నా వాళ్ళ అన్నయ్య, అక్క అని పిలుచుకోవాలా, అలాగే మీరు అంకల్ని అన్నయ్య అని పిలుస్తారా అని అడిగింది కదా. సో ఈ ప్రశ్న ఏంటో బాగా వినండి, ఎందుకంటే ప్రేక్షకులు బ్రహ్మకుమారి అంటే ఇన్ని రోజులు మనం ఏమో అనుకున్నాం, కానీ వాళ్ళు చెప్పేది ఒకటే, ఏమి, హిందువులు సంసారం చేయకండి, కామము, సంసారము, సంభోగం అనేది వికారం అంటది, ఆ సాకారము, సృష్టి కార్యము, దైవ కార్యము కాదంటది, వికారం. ప్రతిదాన్ని వికారం అంటారు, ఎందుకంటే వీళ్ళే పెద్ద వికారులు అనమాట.
అర్థమవుతుంది కదా ప్రేక్షకులు? వీళ్ళు పెద్ద వికారాలు, వీళ్ళు తల నిండా వికారం నిండింది కాబట్టి ఆ వికారం అనే శబ్దమే వస్తుంది. కరెక్టే కదా? ఎందుకంటే ప్రపంచంలోనూ సంసారం చేసుకుని సంభోగం చేసుకుని పిల్లల్ని పుట్టించి అంటే సృష్టి కార్యము, దైవ కార్యము, ధర్మ కార్యం ఇది, అవునా కదా? కానీ దాన్ని కూడా వీళ్ళు వికారం అంటారంటే వీళ్ళ మైండ్ని ఎంతగా వాష్ చేశాడు ఈ దాదా లేఖరాజ్ అనే అరగుండు తాత అనేది మీరు ఆలోచించండి, అవునా? ఎందుకంటే మీరు మగుడు పెళ్ళాన్ని కూడా అన్నయ్య అక్కని పిలుచుకుంటే మీరు వికారం రాదండి అంటే ఇది దరిద్రమా కాదా అనేది మీరే చెప్పాలి ప్రేక్షకులు, అవునా? సో ముందు ఆంటీ ఏం సమాధానం చెప్తుందో గమనించి వినండి. ఆ ఆంటీ చెప్పిన సమాధానానికి మనం కొన్ని ప్రశ్నలు అడదాం, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మన ప్రశ్నలు కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. కానీ ప్రేక్షకులు కూడా ఆలోచించండి, నేను చెప్పేది కూడా కరెక్టా కాదనేది కూడా ఆలోచించండి, ఎందుకంటే ఇది ముందు మీకు అర్థమవుతుంది. ఆంటీ చెప్పండి ఆంటీ. ఓకే అమ్మా, మీరు ఈ ప్రశ్న కూడా చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే అక్కయ్య అన్నయ్య అని ఎందుకు పిలుచుకుంటారు అని అడిగారు. సో అలాగే పిలవాలా అని కూడా అడిగారు. దీనికి నేను కూడా చాలా యాంటీగా ఉన్నానమ్మా ఒకప్పుడు. ఆంటీ నేను కూడా దీనికి ఒకప్పుడు యాంటీగా ఉన్నానని చెప్పడం కాదంటీ, ఒకప్పుడు మీరు దీనికి ఎందుకు యాంటీగా ఉన్నారు అనేది చెప్పాలి అదే ప్రేక్షకులు. కానీ నేను కూడా యాంటీగా ఉంటున్నామ్మా అంటే సరిపోదు కదా, ప్రశ్నకి ఆన్సర్ సరిపోదు కదా. మీరు ఎందుకు యాంటీగా ఉంటిరి అది చెప్పాలి. అది చెప్పినప్పుడు ప్రజలకు కూడా అర్థమవుతుంది మీరు అప్పుడు ఎందుకు యాంటీగా ఉంటిరి అనేది, కదా ప్రేక్షకులు? సరే ముందు నుండి. ఈ జ్ఞానంలోకి రాకముందు నేను కూడా అపార్థం చేసుకున్నాను. అందుకే ఇప్పుడు ఎవరు ఎలా మాట్లాడినా నాకు వాళ్ళకి తప్పు అని అనిపించడం లేదు. సో విన్నారు కదా ఆంటీ ఏం చెప్తుంది? నేను కూడా ఒకప్పుడు అలాగే యాంటీగా ఉన్నానమ్మా, జ్ఞానంలోకి రాకముందు అంట. నేను కూడా అప్పుడు అలాగే మాట్లాడాను జ్ఞానంలోకి రాకముందు. అది ఆంటీ, అది జ్ఞానం కాదు, అజ్ఞానము. అజ్ఞానాన్ని జ్ఞానం అనుకుంటున్నారు అనమాట. అది ఎలా అజ్ఞానం అనేది నేను ముందు చెప్తాను. మళ్ళీ ఏం చెప్పాలి ఆంటీ, ఎందుకు యాంటీగా ఉన్నాను? అప్పుడు జ్ఞానంలోకి రాకముందు నేను యాంటీగా ఉన్నాను, కానీ ఇప్పుడు ఎవరు ఏమన్నా నాకు తప్పు అనిపించేది అంటే ఇప్పుడు మా పబ్లిక్ చెప్పేదల్లా కరెక్టే అనిపిస్తుంది కదా మీకు? సరే ముందు చెప్పండి. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు అలాగే మాట్లాడున్నాను కదా తెలియనప్పుడు. అందుకని బయట నుండి మనం మాట్లాడితే ఏమీ అర్థం చేసుకోము. అసలు ఇక్కడ ఏం చెప్తున్నారు అనేది అర్థం చేసుకుని మనం మాట్లాడితే మనకి అన్ని విషయాలు తెలుస్తాయి అన్నమాట. అయితే అక్క అన్నయ్య, ఎందుకంటే సోదర భావం అనేది వికారి దృష్టికి దూరంగా ఉంచుతుంది. సో విన్నారు కదా ప్రేక్షకులు, ఆంటీ ఏం సమాధానం చెప్పింది? ఎందుకంటే సోదర భావం అనేది వికారానికి దూరం వస్తుందంట. నేను చెప్పాను కదా ప్రేక్షకులు, ఈ బ్రహ్మకుమారులు మైండ్ మొత్తం సెక్స్ అంటే వికారం, సెక్స్ అంటే వికారం, కామం చేస్తే వికారం, కామం అంటే వికారం, సంసారం చేసిన వికారం, మొగుడు పిల్లలు సంసారం చేసిన వికారం, మొగుడు పిల్లలు సంసారం చేయకుండా ఉండాలి. అన్నయ్య అక్కని పిలుచుకోండి మొగుడు పిల్లలు, మీరు వికారాలు రావు, మీరు సెక్స్ చేసుకోరు, పిల్లల్ని పుట్టించారు, పిల్లల్ని పుట్టలేరు. ఇదే కదండి కాన్సెప్ట్ ఇది కరెక్టా కదా ప్రేక్షకులు? ఇది బ్రహ్మకుమారుల బ్రహ్మ జ్ఞానము. మొగుడు పిల్లలు కూడా అన్నయ్య అక్కని పిలుచుకుంటే వికారాల దృష్టికి దూరంగా ఉంటారు. అంటే సెక్స్ చేయకూడదు, మొగుడు పిల్లలు కూడా కాపురం చేయకూడదు, పిల్లలను పుట్టించకూడదు. హిందువులు ఎవరు చెప్తారు? హిందువులు కూడా చెప్తారన్నమాట, ముస్లిం పోయి చెప్పరు, క్రిస్టియన్ చెప్పరు. వీళ్ళ దుకాణాలు, వీళ్ళ అంగడిలు, వీళ్ళ బ్యానర్లన్నీ హిందూ దేవాలయాల దగ్గర వేసి ఉంటారు, మస్జిద్ల దగ్గర, దర్గాల దగ్గర, క్రిస్టియన్ చర్చ్ దగ్గర వీళ్ళ వ్యాపారం ఉండదు. అర్థమవుతుంది ప్రేక్షకులు? ఈ దాదా లేఖరాజ్ అనే అరగుండు తాత వీళ్ళ మైండ్లో అదొక్క నింపి వికార దృష్టికి దూరంగా ఉండాలి. కామం అంటే సంసారం అంటే వికారం. కానీ దాదా లేఖరాజ్ అనే ముసలోడు అరగుండు తాత పెళ్లి చేసుకున్న 5 మంది పిల్లలను కానీ వీడు జ్ఞాని కావచ్చు, పరమాత్ముడు వీని శరీరంలో వచ్చి జ్ఞానం చెప్పొచ్చు. కానీ వీడు ఆ బ్రహ్మకుమారులు మాత్రం పెళ్లి చేసుకుంటే మాత్రం అపవిత్రం. అర్థమవుతుంది ప్రేక్షకులు? వాడు ఆడిన గేము, వాడు దాదా లేఖరాజ్ అనే అరగుండు తాత ఆడిన గేము, సృష్టించిన మతము, మైండ్ వాష్ చేసింది ఎలా అనేది అర్థమవుతుంది కదా. అందుకే హిందువులు బ్రహ్మకుమారి నుంచి దూరంగా ఉండండి. మళ్ళా వాళ్ళని వచ్చారంటే ప్రశ్న అడగండి, లేదంటే నా నంబర్ ఉంటుంది యూట్యూబ్లో, నాకు ఫోన్ చేసి మాట్లాడండి. వాళ్ళని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాళ్ళకి నిజంగా ధైర్యం ఉంటే మాకు సమాధానం చెప్పండి, సరేనా? సరే ముందు వినండి. మనం చూస్తాం కదా కుటుంబంలో సోదరుల మీద, కుటుంబ సభ్యుల చెల్లెల మీద ఎలాంటి వికారి భావన ఉండదు. విన్నారు కదా ప్రేక్షకులు? ఆంటీ మనం ఏమది అంటున్నాం అంటే మన హిందూ సనాతన ధర్మంలో గొప్ప ధర్మము, మా ధర్మంలోనే, మా రక్తంలోనే, మా సంస్కారంలోనే ఉంది.
అన్న చెల్లెల మధ్య వికార భావం రాదు, ఉండదు. అది మీరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. కానీ ఇక్కడ దరిద్రం అంటే ఏమంటే ఆ మొగుడు పెళ్ళాలు కూడా అన్నయ్య అక్క అని పిలుచుకుంటే మీరు వికారానికి దూరంగా ఉంటారంటే అర్థం ఏంటి అంటే మొగుడు పెళ్ళాలు హిందువులు కూడా కాపురం వేసి పిల్లలు పుట్టించకండి, మీరు హిందువులు కూడా కాపురం చేయకండి, సెక్స్ చేయకండి, సంసారం చేయకండి అనే కదా మీరు చెప్పేది. అన్నయ్య అక్క అని పిలుచుకుంటే వికార భావనకు దూరంగా ఉంటారు. మీ దృష్టిలో సంసారం చేసి సృష్టి కార్యం చేసి దైవ కార్యం చేసి అది వికారమా? ఏ నా కొడుకు చెప్పాడు అది వికారమని? ఏ నా కొడుకు చెప్పాడు అది వికారమని? ఒక వికారం అయితే ఆ వికారాన్ని సృష్టించిన వాడే పెద్ద వికారం కదా, అవునా కదా ప్రేక్షకులు? ఇప్పుడు మగవానికి వేరే అంగాలు, స్త్రీకి వేరే అంగాలు, స్త్రీకి గర్భాశయము, మొగనికి పురుషాంగము, వీర్య కణాలు. ఆ వీర్య కణాలు సంభోగం చేసిన తర్వాత ఆడదాని గర్భంలో పోయిన తర్వాత మళ్ళీ కొత్త శిశువు పుడుతుంది. మళ్ళీ ఇదంతా ప్రాసెస్ చేసిన వాడు వికారం అయితే వాడు అపవిత్రుడే అవుతాడు, మళ్ళీ వాడు కూడా వికారి అవుతాడు కదా, అవునా ప్రేక్షకులు? ఈ దేహం అనేది, పాటలు అనేవి ఆడదానికి వేరే అంగాలు. మరి పిల్లోడు పుట్టిన తర్వాత పిల్లోనికి పాలిచ్చి పెంచడం, స్తనాలు ఆడదానికి ఇచ్చింది ఎవరు? మనిషి చేసుకునేవా? నీవులని చేసుకున్నా? పరమాత్మ ఇచ్చాడా? ఆ పరమాత్మ ఇచ్చాడు అనేటప్పుడు మనం ఈ అంగాల్ని ఎందుకు ఇచ్చాడు? మన మనుషులు తయారు చేసుకోలేదు కదా, అవునా కదా ప్రేక్షకులు? ఆ పరమాత్మ తయారు చేసినోడు అంటే వాడు వికారడా? వాడు కూడా దరిద్రుడా? అవునా ప్రేక్షకులు? మీరు చెప్పే అర్థం ఆడుకొస్తుందా కాదా ప్రేక్షకులు? అవునా కాదా? మొగుడు పిల్లలు కూడా సంసారం చేసుకోకూడదు అని అంటే ఒక కుటుంబంలో ఉన్న ఆడపిల్ల అన్న చెల్లెల మీద ఎప్పటికి రాదు. ఎందుకంటే మా సనాతన ధర్మం నేర్పింది ఒక కుటుంబంలోనే అన్న చెల్లెల మీద కామం వచ్చేది ఏ మతంలో తెలుసా అంటే క్రిస్టియన్ మతంలో, ముస్లిం మతంలో. ఎందుకంటే వాళ్ళ గ్రంథాలు రాసుకున్నారు. నీవు చెప్తారే జీసస్ క్రైస్ట్ చెప్పిన నిరాకార శివ పరమాత్మని, ఆ నిరాకార శివ పరమాత్మని చెప్పినాడు. ఏమి? అవ్వ ఆదాముని మొట్టమొదలుగా పుట్టించిన వ్యక్తులు, మనుషులు. వాళ్ళ ద్వారా కన్న పిల్లలు పుట్టినవాళ్ళు కదా. ఏమి? వాళ్ళ ద్వారా పిల్లలు పుట్టినవాళ్ళు ఎవరు? కేన్ అని, హేబెల్ అని ఒకడు ఉంటారు, ఇద్దరు కొడుకులు పుడతాడు. తర్వాత ఆడపిల్లలు పుడతారంట అవ్వ ఆదంకి. వాళ్ళ చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేశారనమాట. అన్న చెల్లెలే పెళ్లి చేసుకున్నారనమాట. వాళ్ళ దాంట్లో ఉంటుంది ధర్మంలో కానీ అన్న చెల్లెలు వికారంతో దూరం ఉండాలని వాళ్ళకి చెప్పాలి మీరు. మన సనాతన ధర్మంలో మన గొప్ప ఋషిమునులు మనకు మంచి జ్ఞానాన్ని ఇచ్చారు. ఎప్పటికీ చెల్లెల మీద చెడ్డ భావన రాదు, చెడు దృష్టి రాదు. అది మన రక్తంలో, మన సంస్కారంలో, మనలో నర నాడిలో ఉండదు. మీరు చెప్పాల్సిన అవసరం లేదు ప్రత్యేకంగా. కానీ మీరు చెప్పేది దరిద్రం ఏమంటే, బ్రహ్మకుమారులు చెప్పే దరిద్రం ఏమంటే మొగుడు పిల్లలు కూడా అన్న చెల్లెల్ని పిలుచుకుంటే వికారానికి దూరంగా ఉంటారంటే ఏం అర్థం అది? అంటే మొగుడు పిల్లలు కూడా సంసారం చేసుకుంటారు అని కదా అర్థము, అవునా కదా ప్రేక్షకులు? అందుకోసమే హిందువుల్ని మోసం చేసే ఈ మతము కొత్తగా పుట్టిన మతము. ఒక 70, 80, 90 సంవత్సరాలైంది మతం పుట్టి. ఈ దాదా లేఖరాజు అనే అరగుండు తాత ముసలోడు చేసిన పని ఇది. వాడు చేసిన పనికి ఈరోజు ఎన్నో లక్షల అమ్మాయిలు పెళ్లి చేసుకోకుండా హిందూ ధర్మానికి, హిందూ దేశానికి, హిందూ సంతానానికి నష్టం కలిగించిన ఏకైక మతం బ్రహ్మకుమారి మతము. ఒకవేళ మీతో దమ్ము ధైర్యం ఉంటే నాతో మాట్లాడండి. నాతో మాట్లాడి నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పి మీ బ్రహ్మకుమారి గొప్పతనం నిరూపించుకోండి. అప్పుడు మీరు నిరూపించారనుకోండి, నేను కూడా మీ బ్రహ్మకుమారి లైఫ్ టైం గులాంగా అయి బ్రతుకుతాను. మా ప్రశ్నలకు సమాధానం చెప్పలేదంటే మీరు చెప్పేది అబద్ధాలని ఒప్పుకోవాలి. ఈ దాదా లేఖరాజు అనే అరగుండు తాత ముసలోడు మీ మైండ్లో ఏం నింపాడో దాన్ని మీరు నింపుకున్నారని ఒప్పుకోవాలి. మీకు ఏ గ్రంథాలు తెలియవు, ఏ జ్ఞానం తెలియదు. ప్రేక్షకులు, మన శివ పరమాత్మని శివలింగ ఆకారంలో శివుడు ఉన్నాడు, పార్వతి శివుని పెళ్ళమని మనం అంటాం కదా. కానీ వీళ్ళేమంటారు? శివుడు వేరే, శంకరుడు వేరే. శంకరుడు అంట ఆయన ఎవరు? పార్వతి మొగుడు. శంకరుడు అంటే శివుడు కాదంట. ఏ గ్రంథాలు రాసిందామంటే వీళ్ళతో సమాధానం లేదు. దాదా లేఖరాజు అనే ముసలోడు ఉన్నాడు కదా, వాడు చెప్పాడనమాట. వాడు చెప్పిందని వీళ్ళు నమ్ముకుంటూ వస్తున్నారు. ఏ గ్రంథాలు చెప్పారు మా సనాతన ధర్మంలో? అది చూపించాలి కదా రెఫరెన్స్. తెలియదు వీళ్ళకి, ఎందుకంటే ఏ గ్రంథాలు చదవరు. వీళ్ళు దాదా లేఖరాజు చెప్పిందే నమ్మికేసి వీళ్ళే బోధిస్తారనమాట. మళ్ళీ ఆలోచించండి ప్రేక్షకులు, మనం నేను చెప్పిన మాటలు కరెక్ట్ ఉన్నావా లేదా? మొగుడు పిల్లలు కూడా అన్నయ్య అక్క అని పిలుచుకుంటే మీరు వికార దృష్టికి దూరంగా ఉంటారు, వికార భావం రాదంటే మరి వీళ్ళ ఉద్దేశం ఏంటి? హిందువులందరూ సంసారం చేసుకోకూడదు, మొగుడు పిల్లలు సంసారం చేసుకోకూడదు, పిల్లల్ని కనకూడదు.
ఈ దేశంలో హిందువుల సంఖ్య నశించాలి. మేమైతే ఎలాగైతే నశించామో హిందువుల్ని, అలాగే మీరు కూడా అందరినీ ట్రాపులు దింపికేసి వాళ్ళకు కూడా సంసారం చేయకుండా హిందువుల సంఖ్యల్ని ఇక్కడ పుట్టించకుండా మళ్ళొకసారి ముస్లిమ్స్ క్రిస్టియన్స్ మతాలు పెరిగి బ్రిటిష్ వాడో లేదా అంటే మళ్ళొకటి ముస్లిం వాడో మమ్మల్ని పరిపాలించాలి. ఇది వాళ్ళ మెయిన్ ఎజెండా. ఎవరిది? ఈ ఆడవాళ్ళది కాదు. ఈ ఆడవాళ్ళంటూ వాళ్ళ దాదా లేఖరాజు మాటలు విని చెడిపోయినారంతా. చెడిపోయినట్టు అర్థం ఏంటంటే పెళ్లి చేసుకోకుండా ధర్మానికి దేశానికి నష్టం చేశారు. ఇదంతా ప్లాన్ చేసింది దాదా లేఖరాజు అని ముసలోడు. ఆ ముసలోడు మాటలని వీరు పవిత్రంగా ఉంటే సత్యయుగంలో మీకు దేవి దేవతలుగా పుడతారని ఒక ఆశ చూపించి వాళ్ళ మైండ్ వాష్ చేశాడు వీడు, ఈ దాదా లేఖరాజు అనే అరగుండు తాత. సరిగా ప్రేక్షకులు మళ్ళీ మీరేమంటారు? నేను చెప్పిన మాటలకి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ బ్రహ్మకుమారికి ఏ కుటుంబస్తులు వెళ్ళకండి, మీ అమ్మాయిలు మాత్రం పిలుచుకు వెళ్ళకండి. వెళ్ళారో మీ సర్వనాశనం. దేశము, మీ ధర్మము, మీ కుటుంబం మొత్తం సర్వనాశనం అవుతుంది. ఆలోచించుకోండి. మరి మీ అభిప్రాయం తప్పక కామెంట్లు తెలియజేయండి. జై హింద్, వందే మాతరం, భారత్ మాతాకి జై, జై సనాతన ధర్మ, జై ఋషిమునుల జ్ఞానానికి జై.